బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు సివి ఆనంద్. కాసేపట్లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎస్ 1991 బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ గతంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా, ట్రాఫిక్ కమిషనర్ గా, సైబరాబాద్ కమిషనర్ గా సేవలు అందించారు. అలాగే హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవలు అందించిన అనుభవం సివి ఆనంద్ కు ఉంది. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పనిచేశారు. ఆనంద్ తన సర్వీస్ ఆరంభంలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను తీవ్రవాద ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో డైరెక్టర్ జనరల్, యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోంశాఖలో పనిచేశారు. ఆయన ఈ చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, ప్రీ లిఫ్ట్ లాంటి పద్ధతులను ప్రవేశపెట్టారు సివి ఆనంద్. సైబరాబాద్ లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ లాంటి మహిళా భద్రతా కార్యక్రమాలను ప్రారంభించారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి 2,000 కోట్లు ఆదా చేశారు. ఆయన అందించిన సేవలకు గాను పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, మరి కాసేపట్లో కూడా డీజీపీగా సివి ఆనంద్ అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఏంటి, తన వ్యవస్థను ఇప్పటి వరకు కూడా చాలా ఏళ్లుగా కూడా సర్వీసెస్ అందించి ఉంచారు. సో ఇప్పటి నుంచి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే సాధారణంగా సివి ఆనంద్ గురించి ఎవరితో మాట్లాడినా కూడా ఆయన మంచి క్రికెటర్తో పాటు మంచి అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా ఆయన చేసినటువంటి సేవలు చాలా అమోఘమైనవి చెప్తుంటారు. ఎందుకంటే అంత ప్రొఫెషనలిజం అనేది ఆయన వృత్తిలో చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక కేసు టేకప్ చేస్తే దాన్ని అంతు చేసేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టరు. ఎందుకంటే ఆయన సర్వీసులు అతిపెద్ద స్కామ్లతో కూడా బయటపెట్టినటువంటి సందర్భం. గతంలో 2000 ప్రాంతంలో కృషి బ్యాంకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కృషి బ్యాంకు ఓనర్ని పట్టుకోవడంలో కూడా కీలక పాత్ర ఆయన పోషించారు. తర్వాత సైబరాబాద్ కమిషనర్గా పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఈ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో అప్పట్లో ట్రాఫిక్ కష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉండేవి. సో ఆ ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి సపరేట్గా ట్రాఫిక్ పాలసీని కూడా అప్పుడు తీసుకొచ్చినటువంటి సందర్భం. సో దాంతోపాటు ఎక్కడ చూసినా అంటే ఏ హోదాలో ఉన్నా కూడా తన మార్క్ అనేది సివి ఆనంద్ చూపిస్తూనే ఉంటారు. సో ఇవాళ ఆయన డీజీపీగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి కాసేపట్లో ఆయన ఇంకా సరికొత్తగా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కానీ అన్ని కేసులు, మహిళలకు సంబంధించిన కేసులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే పెట్టకపోతున్నారు. ఎందుకంటే సివి ఆనంద్ తన టీం అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో మొదటి నుంచి కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి టీంని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా హానెస్ట్ ఆఫీసర్లతో కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే దాని తగ్గట్టుగానే ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన చేసినటువంటి సేవలు మామూలు కాదు. దాంతోపాటు కేంద్ర సర్వీసుల్లో కూడా ఆయన పనిచేశారు. తర్వాత హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ కమిషనర్గా కూడా ఆయన పనిచేశారు. దాంతోపాటు ఇక్కడ హోం శాఖ సెక్రటరీగా కూడా ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా నూతన డీజీపీగా కూడా ఆయన నియామకం అనేది పోలీసు వర్గాల్లో చాలామంది హర్షాతిరేకాలు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. సో ఇవాటి నుంచే తన మార్క్ అనేది పాలనలో చూపెట్టబోతున్నారంటూ కూడా ఇప్పటికే పోలీస్ బాసులు సంబంధించిన వారందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా నిక్కచ్చిగా ఉంటారు ఫీల్డ్లో కూడా. సో దాంతో కూడా ఎక్కువ ఇవాళ హైదరాబాద్లో ఎక్కువగా ఈ సీసీ కెమెరాల యొక్క పెరుగుదల కానీ, లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన అంశంలో కానీ దాన్ని సమూల మార్పులు తీసుకురావడంలో కానీ సివి ఆనంద్ పాత్ర అనేది చాలా కీలకము. దాంతోపాటు గతంలో కూడా ఆయన మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. కాబట్టి అప్పట్లో ఆయన
ఈ మావోయిస్టులకు సంబంధించిన ఎవరు ఇన్ఫార్మర్స్ ఎవరుతుంటారో వాళ్ళని కనుగొనడం కానీ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని సన్మార్గంలో పెట్టడంలో కానీ చాలా కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కొంతమంది కీలకమైన నాయకుల యొక్క సమాచారాన్ని కూడా ఆయన సేకరించిన పరిస్థితి అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో చూడాలి ఇవాళ నుంచి కూడా తన మార్పు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా, ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాల పాటు కూడా ఆయనకి పదవీ కాలం ఉండబోతుంది కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉండబోతున్న నేపథ్యంలో ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా చాలా యూజ్ చేసుకోబోతున్నారు. ఆయన అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా తన మార్క్ అనేది ఉండేలా కూడా చూసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని దగ్గరకనే యాక్చువల్గా ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. మామూలుగా అయితే ఒక డీజీపీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లాల నుంచి కూడా ఎస్పీలు వస్తుంటారు. దాంతోపాటు ఇక్కడ సిటీలో ఉన్నటువంటి అందరూ డీసీపీలు కానీ ఏసీపీలు కానీ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెప్పిస్తారు. కానీ నిన్న మాత్రం ఆయన చాలా క్లియర్గా చెప్పారు, సో అందరూ కూడా జిల్లాలకు వెళ్ళిపోండి, మీరు అందరూ మీ జిల్లా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయండి, తర్వాత మరొక రోజు నేను పిలుస్తాననేసి కూడా ఆయన చెప్పారు. సో అంటే హడావుడి ఎక్కువగా మీరు చేయొద్దనేది కూడా ఆయన పాయింట్. సో ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా తను ఏం చేయబోతున్నారు ఏంటనేది కూడా మధ్యాహ్నం 12 గంటలకి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఇవాళ అయితే చెప్పబోతున్నారు సివి ఆనంద్. సో సివి ఆనంద్తో పాటు ఇవాళ మల్కాజిగిరి సిపిగా కూడా సుమతి మొదటిసారి ఆమె కమిషనర్గా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దాంతోపాటు ఇటు ప్యూర్ సిటీ అంటే దీనికి సంబంధించి మరొక ఫ్యూచర్ సిటీ ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీ కమిషనర్గా కూడా ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంది కాబట్టి సో చాలా బిజీగా ఉన్నాయి. సో ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అయితే ఇవాళ కలవబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.